హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? నా పేరు శ్రీవిద్య. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీవిద్యా సడ్డా. సో ఈ వీడియో ఏంటో thumbnail చూసి మీకు ఆల్రెడీ అర్థమైపోయే ఉంటుంది కదా. మా ఇంట్లో వినాయక చవితి సెలబ్రేషన్స్ అయితే నేను చూపించబోతున్నానండి. సో మీకు ఆల్రెడీ తెలుసు, మాకు శారీ షోరూమ్ ఉంది, ఇంట్లో చేస్తాం, మళ్ళీ శారీ షోరూంలో కూడా వినాయకుడిని పెట్టి పూజ అయితే చేస్తాం అనమాట. సో మా ఇంట్లో అయితే బెంగళూరు కల్చర్ ఫాలో అవుతారు. బెంగళూరులో వినాయకుడిని గౌరీదేవిని కలిపి పెట్టి పూజ చేస్తారనమాట. సో డెకరేషన్ అదంతా కూడా నిన్న నైటే కంప్లీట్ చేస్తాం. ఆ క్లిప్స్ అన్ని యాడ్ చేస్తాను, ఎలా చేసాం ఏంటి అనేది చూసేయండి మిస్ అవ్వకుండా. ఈ స్టాండ్ వచ్చేసి మేము వినాయకుడు బ్యాక్ డ్రాప్ కింద అయితే యూజ్ చేద్దాం అనుకుంటున్నాము. స్టాండ్ అయితే కొన్నది కాదు, మా వేర్ హౌస్ లోనే ఇట్లా బ్యాక్ డ్రాప్ డెకరేషన్స్ కి అన్ని ఈవెంట్స్ కానీ పూజలకు కానీ ఉంటదని చెప్పి చేయించారనమాట. సో ఇది కలర్ కొంచెం రస్టెడ్ అయిపోయినట్టు అనిపించింది. సో ఇంట్లో ఒక వైట్ స్ప్రే ఉంటే అది తీసుకొని అయితే స్ప్రే చేసేస్తున్నాను. ఇంట్లో మెయిన్ పనులన్నీ అయిపోయాక వినాయకుడు ఫ్రూట్స్, ఫ్లవర్స్ అవన్నీ తెద్దామని అయితే వెళ్ళాము. సో మేమైతే కేర్పురం వెళ్దాము, ఫ్లవర్స్ అవన్నీ తేవటానికి బాగుంటాయి కదా అనుకున్నాం, కానీ కుదరలేదన్నమాట. సో ఫైనల్లీ మేమైతే ఇంటి దగ్గరే మేమున్న ఏరియాలోనే ఫుల్గా పూలు, ఆ వినాయకుడు బొమ్మలు అవన్నీ పెట్టున్నాయి. అక్కడ దాకెందుకు ఇక్కడే తీసుకుందాంలే అన్నట్లు వచ్చామన్నమాట. సో ఇక్కడే ఫ్లవర్స్ మాకు డెకరేషన్కి ఏమేమి కావాలి అన్నీ సెలెక్ట్ చేసుకొని అయితే తీసుకెళ్ళిపోతున్నాము. అలాగే వినాయకుడిని కూడా తీసుకెళ్ళామండి. సో వినాయకుడు ఏది సెలెక్ట్ చేసుకుందాము ఏంటి అనేది రేపు చూపిస్తాను. చాలా వినాయకుళ్ళు ఉన్నారండి. సో ఆ వినాయకుల్లో ఏది సెలెక్ట్ చేసుకోవాలో అర్థం కాక చాలాసేపు అయితే పట్టింది మాకు ప్రాపర్గా బొమ్మ సెలెక్ట్ చేసుకోవటానికి. సో తీసుకొని అయితే ఇంటికి వెళ్ళిపోయాం డెకరేషన్ అదంతా స్టార్ట్ చేయటం కోసం అని. నేను భార్గవ్ అయితే నైటే బ్యాక్ డ్రాప్ సెటప్ కంప్లీట్ చేసుకుంటే మార్నింగ్ ఎక్కువ రిస్క్ ఉండదు కదా అని చెప్పి బ్యాక్ డ్రాప్ సెటప్ అయితే కంప్లీట్ చేసి పడుకుందామని డిసైడ్ అయ్యామన్నమాట. సో మేమిద్దరం అయితే బ్యాక్ డ్రాప్ సెటప్ అయితే కంప్లీట్ చేస్తున్నాము. బ్యాక్ డ్రాప్ సెటప్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. సో ఈ స్టాండ్కి బ్యాక్ సైడ్ నుంచి ఏమన్నా డెకరేటివ్ క్లాత్ లాగా పెడితే మేము అనుకున్న సెటప్ అయితే అయిపోయింది అనమాట. సో ఈ గ్రీన్ కలర్ క్లాత్ అయితే ఉంది మా దగ్గర. సో అది పెడితే నాకు నచ్చలేదు. మేము ఇంత చేసినా కూడా వాల్యూ లేకుండా అయిపోయింది, అంత కలర్ రాలేదు. అందుకని అప్పటికప్పుడు నా దగ్గర ఏదో వైట్ ట్రాన్స్పరెంట్ నెట్ ఉంటే అదైతే ఇచ్చి దాని వెనకాల నుంచి మళ్ళీ లైట్స్ అయితే హ్యాంగ్ చేయించామన్నమాట. ఈ వీడియో వచ్చేసి నెక్స్ట్ డే అనమాట, అంటే వినాయక చవితి రోజు. సో బ్యాక్ డ్రాప్ సెటప్ అయితే చూసారు కదా, ఇదంతా నిన్న నైటే కంప్లీట్ అయిపోయింది. సో అత్తయ్య అయితే మీన్ వైల్ కిచెన్లో బిజీగా ఉన్నారు వంటలన్నీ చేస్తూ. వినాయకుడు అంటేనే మనం అన్ని రకాల నైవేద్యాలు పెట్టాలి కదా, కుడుములు, లడ్లు, ఉండ్రాళ్ళు అని చెప్పి. సో అలా బిజీగా ఫస్ట్ నైవేద్యాలు కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు అత్తయ్య. మీన్ వైల్ మేమైతే ఇంకా వినాయకుడి కోసం సెటప్ ఏదైతే చేయాలో అదైతే కంప్లీట్ చేసుకుంటున్నాము. నేనైతే రెడీ అయిపోయి వచ్చా అనమాట. హియర్ ఈజ్ మై అవుట్ఫిట్. సో బనారస్ శారీ అయితే వేసుకున్నాను. అవుట్ఫిట్ డీటెయిల్డ్గా పూజ అయ్యాక చూపిస్తాను. ఇప్పుడైతే బిజీగా ఉన్నాం వినాయకుడిని రెడీ చేయటంలో. హియర్ కమ్స్ ఆర్ చిన్ని పూజారి అనమాట. సో పూజారి అంటే ఎవరో అనుకోకండి, భార్గవే పూజారి వాళ్ళు మాకు. వినాయక చవితి రోజు ఎవ్రీ ఇయర్ భార్గవే వినాయకుడి పనులన్నీ చేసుకుంటాడు అనమాట. సో వినాయకుడికి పంచగట్టడం అయినా పూలు వేయటం అదంతా కూడా భార్గవే చూసుకుంటాడు ఎవ్రీ ఇయర్. సో మా ఇంట్లో వినాయకుడిని ఒక్కళ్ళనే కాకుండా గౌరమ్మని కూడా పెడతారంట. గౌరమ్మ వచ్చేసి వినాయకుడు వాళ్ళ మమ్మీ. సో ఖచ్చితంగా రెండింటిని పెడతారు వినాయక చవితికి. అమ్మ కొడుకులు వాళ్ళ డాడీని బెటరా. సో హియర్ కమ్స్ మై అవుట్ఫిట్ అనమాట. ఇది వచ్చేసి బనారస్ జార్జెట్ శారీ. ఎక్కడ తీసుకున్నాను అంటే హైదరాబాద్లో ఈ బ్రైడల్ ఎగ్జిబిషన్స్ పెడతారు కదా, అక్కడ తీసుకున్నా అనమాట. పెళ్ళికి ముందు ఆల్మోస్ట్ 2.5 years అయిపోయింది.
దీనికైతే ఇవాళ ముహూర్తం వచ్చింది కట్టడానికి, ఇవాళైతే కట్టేశాను. చూడండి, ప్యూర్ జార్జెట్. ఇది వచ్చేసి హ్యాండ్ పెయింటెడ్ అనమాట. ఇక్కడ వచ్చిన ఫ్లోరల్ డిజైన్ అదంతా కూడా. ప్రైస్ వచ్చేసి అరౌండ్ 20,000 అట్లా పడిందండి. 19,500 ఆ రేంజ్లో పడింది. సో ఎగ్జిబిషన్ పేరు అది కూడా నాకు గుర్తులేదండి. బ్రైడల్ ఎగ్జిబిషన్స్ యూజువల్లీ పెడతా ఉంటారు కదా హైదరాబాద్లో, అలానే పర్చేస్ చేశాను అనమాట. సో నార్మల్ బెనారస్ జార్జెట్ శారీ, ప్యూర్ హ్యాండ్లూమ్ విత్ హ్యాండ్ పెయింటెడ్ అనమాట. నా శారీ ఎలా ఉంది, నేను ఎలా రెడీ అయ్యానో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. ఎవ్రీ టైం మా ఇంట్లో నేను లేట్గా రెడీ అవుతా, ఇవాళ వినాయకుడు లేట్గా రెడీ అవుతున్నాను. నేను రెడీ అయితే వచ్చాను. మా విల్లాలో వినాయకుడు కూడా రాలేదంటే ఇంకా. మీన్వైల్ నేనైతే వినాయకుడు ముందు పెట్టడానికి నైవేద్యం అంతా రెడీ చేస్తున్నాను. కొంచెం డెకరేటివ్గా పెడదామని చెప్పి డెకరేటివ్ బుట్టల్లాగా ఉన్నాయన్నమాట ఇంట్లో మా పెళ్ళప్పుడువి అదంతా కూడా. సో ఆ బుట్టల్లో ఫ్రూట్స్ అవన్నీ అయితే ఆర్గనైజ్ చేస్తున్నా. నేను ఫ్రూట్స్ ఆర్గనైజ్ చేయడం అదంతా అయితే అయిపోయింది. సో వినాయకుడికి అయితే పూలు అవన్నీ వేస్తున్నారు. సో రావుకాలం అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ చూసుకొని వినాయకుడిని పెడదామని చెప్పి వెయిట్ చేశారనమాట. సో ఇంకా టైం అవుతుంది కదా పూజ చేద్దామని చెప్పి పూల దండలు అవన్నీ వేసి అయితే వినాయకుడిని రెడీ చేస్తున్నారు. వినాయకుడి దగ్గరికి అయితే భార్గవ్ ఎవరిని రానివ్వట్లేదు, నేనే చేస్తాను మీరు ఎవరు రావద్దని చెప్పి. అప్పటికి మా అత్తయ్య భార్గవ్ తిట్టుకుంటానే ఉన్నారు, అది అక్కడ పెట్టు ఇది ఇక్కడ పెట్టు అని చెప్పి. ఇంకా మధ్యలో మేము దూరి మళ్ళీ మేము గొడవ చేసేది ఎందుకని చెప్పి నేను మా మామ అయితే సైడ్ అయిపోయాం, ఇన్వాల్వ్ అవ్వకుండా. వాళ్ళిద్దరే చేసుకున్నారు వినాయకుడి సెటప్ వరకు. మా అరేంజ్మెంట్స్ అన్నీ అయిపోయిన తర్వాత పూజ అయితే స్టార్ట్ చేసాము. సో మా చిన్న పూజారే పూజ అయితే చేస్తున్నాడు చూడండి. మీన్వెల్ మా అత్తయ్య అయితే పసుపుతో అయితే గణేశాన్ని రెడీ చేసి తీసుకొచ్చారు. లాస్ట్ ఇయర్ ఏమో కుడుముల పిండితోటి గణేశాన్ని చేశారు, ఈ ఇయర్ వచ్చేసి పసుపుతో చేశారనమాట. మా ఇంట్లో అయితే పూజ అయితే అయిపోయిందనమాట. సో ఇంట్లో పూజ అయిపోయే లోపల విల్లాలో గణేష కూడా వచ్చేసాడు. సో విల్లాలో గణేశాన్ని తెచ్చినప్పుడు అందరి ఇంటి ముందుకి తీసుకొచ్చి అలా పూజ అయితే చేపిస్తారనమాట.
సో మా ఇంటి ముందుకైతే వచ్చేసింది గణేష. సో పూజ అయితే చేసేస్తున్నాము. విల్లాలో గణేశుడు అయితే పూజ చేసుకొని వెళ్ళిపోయాడండి. సో మా ఇంట్లో గణేశాన్ని పూజ అయ్యాక చూపిలేదు కదా. సో హియర్ కమ్స్ ఆర్ లిటిల్ బుజ్జి గణేష అన్నమాట. సో మేము పెట్టిన నైవేద్యాలు, ఫ్రూట్స్, ఫ్లవర్స్, డెకరేషన్ అంతా అయిపోయాక మా వినాయకుడు అయితే ఇలా ఉన్నాడు. వినాయకుడు పూజ అయిపోయిన తర్వాత అందరూ చేతికి దారాలు కట్టుకుంటారు కదా. సో మా ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత భార్గవ్ అయితే దారాలు తీసుకొచ్చి అందరు చేతికి కట్టాడు అన్నమాట. అలా పూజ అయిపోయిన తర్వాత మా అత్తమ్మ దగ్గర అండ్ భార్గవ్ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకొని అయితే మార్నింగ్ పూజ కంప్లీట్ చేసామండి. సో ఇంకా వండిన నైవేద్యాలన్నీ తినేయాలి కదా. సో తినేసి కాసేపు అయితే రెస్ట్ తీసుకుందాం మళ్ళీ ఈవినింగ్ పూజకి. హలో హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఈవినింగ్ పూజకి అయితే రెడీ అయిపోయా అనమాట. సో నేను మార్నింగ్ శారీ కట్టుకున్నా కదా, ఈవినింగ్ కూడా శారీ ఎందుకని చెప్పి లాంగ్ ఫ్రాక్ అయితే వేసుకున్నాను. ఎవరు లేరు, జస్ట్ ఇంట్లో వరకే. ఎవరైనా తాంబూలం తీసుకున్నానికి వస్తే వస్తారు, నాకైతే కన్ఫర్మ్ గా తెలీదు. సో జస్ట్ ఊరికే పూజకే కదా అని చెప్పి ఇట్లయితే రెడీ అయిపోయా. నా అవుట్ఫిట్ చూపిస్తా వచ్చాను. సో హియర్ కమ్స్ మై అవుట్ఫిట్ అనమాట. సో పూజ ఆల్రెడీ అయిపోయింది కదా అని చెప్పి బ్లాక్ వేసుకున్నాను. ఎప్పుడో తీసుకున్నాను నర్సరావుపేటలో. సో అందరూ నా అవుట్ఫిట్ డీటెయిల్స్ అడుగుతున్నారు, అందుకని ముందే చెప్పేస్తున్నాను. సో ఇది వచ్చేసి నర్సరావుపేటలో మారుతి డిజైనర్స్ లోనో ఇక్కడ పర్చేస్ చేశానండి. ప్రైస్ వచ్చేసి అరౌండ్ 5,000 to 6,000 ఆ రేంజ్ లోనే పడింది. మేబీ ఇంకా తక్కువే పడి ఉండొచ్చు, గుర్తులేదన్నమాట. సో ఎప్పుడెప్పుడో తీసుకున్నవి ఇప్పుడు యూజ్ అవుతున్నాయి అట్లా. సో స్లీవ్స్ వచ్చేసి ఇట్లా వచ్చాయన్నమాట, దయ్యం స్లీవ్స్ లాగా. ఇప్పుడు వెళ్ళి అందరినీ భయపెట్టి కాసేపు ఆడుకుందాం. వచ్చేయండి కిందకి వెళ్ళి ఎలా జరుగుతుంది పూజ, ఏం చేస్తున్నారో చూసేద్దాం. ఈవినింగ్ పూజ అయితే అయిపోయింది అనమాట. సో ఇప్పుడు చూడండి మా వినాయకుడిని. నిన్న బ్యాక్ సైడ్ బ్యాక్ డ్రాప్ కి ఆ నెట్ కి లైట్స్ అయితే యాడ్ చేశారు వాళ్ళు. సో మార్నింగ్ ఎలాగో కనపడదు కదా అని చెప్పి లైట్స్ అయితే ఆన్ చేయలేదు. ఇప్పుడు చూడండి నైట్ లైట్స్ ఆన్ చేసాము, కాకపోతే లైటింగ్ ఉంది కదా అంతగా తెలియట్లేదు. లైట్ ఆఫ్ చేస్తే కనిపిస్తుంది. ఆగండి లైట్ ఆఫ్ చేద్దాం ఒక నిమిషం. చూడండి తెలుస్తుంది ఇప్పుడు. బ్యాక్ డ్రాప్ అయితే చాలా బాగా వచ్చింది అనమాట. మేము ఎట్లయితే అనుకున్నామో అట్లే వచ్చింది. సో నైట్ అరౌండ్ 2 అట్లా అయింది అనమాట అదంతా కంప్లీట్ చేసి పడుకునేసరికి. సో దేవుడి దగ్గర లైట్ ఆఫ్ చేస్తే వచ్చి తిడతారు, వీల్ ఆన్ ఇట్ బ్యాక్. సో ఇందాక నాకు నేను చూపించుకోవటం వల్ల అవుట్ఫిట్ సరిగ్గా చూపించలేదు. సో దిస్ ఇస్ లాంగ్ ఫ్రాక్ అనమాట. చూడండి నైట్ టైమ్ చీకటిగా ఉన్న రూమ్ లోకి వెళ్ళి ఇట్లా ఇట్లా అంటే ఖచ్చితంగా భయపడతారు అందరూ. ఎవరినో అవసరం లేదు, తేజాన్ని భయపడితే చాలు, 2 రోజులు రూమ్ లో ఒకడు పడుకోని కూడా పడుకోడు. సో బాగుంది అవుట్ఫిట్.
నా అవుట్ఫిట్ మార్నింగ్ సారీ ఎలా ఉంది, ఇది ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి అయితే చెప్పండి నాకు. వినాయక చవితికి మా ఇంటికి అయితే ఒక గెస్ట్ వచ్చిందండి. ఆ గెస్ట్ ఏంటి అనేది ఒక సర్ప్రైజ్ అయితే రివీల్ చేస్తాను, వచ్చేయండి చూపిస్తా. సో హియర్ కమ్స్ అవర్ న్యూ రిఫ్రిజిరేటర్ అనమాట. నిన్న ఈవినింగ్ అయితే వచ్చింది, ఎవరికి తెలియకుండా భార్గవ్ నేను వెళ్ళి సీక్రెట్గా అయితే తీసుకొచ్చాను దీన్ని. సో అందరూ అలా షాక్ అయిపోయారు. ఇదైతే ఇప్పుడు దాకా ఏం పెట్టలేదు దీంట్లో, అండ్ అసలు వ్రాప్ కూడా తీయలేదన్నమాట. ఇప్పుడు మీ ముందే వ్రాప్ అదంతా ఓపెన్ చేస్తాను. ఈసారి ఎప్పుడన్నా మళ్ళీ ఈ ఫ్రిడ్జ్ అంతా ఆర్గనైజ్ చేసేటప్పుడు ఆర్గనైజింగ్ టూర్ లాగా చేసి చూపిస్తాను నెక్స్ట్ వీడియోస్లో. సో చాలా పెద్దదండి, ఇది వచ్చేసి 850 లీటర్స్ ఎంత ఉంది, సంథింగ్ అరౌండ్ 800 చేంజ్. నెట్ కెపాసిటీ వచ్చేసి 807 లీటర్స్ అంట. సో ఇప్పుడు హైయెస్ట్ కెపాసిటీ ఫ్రిడ్జ్ అనమాట ఇది. ఇప్పుడు ఉన్న వాటిలో అన్నిట్లో మార్కెట్లో నేను మోడల్ ఇదంతా కన్నా ముందు ఎన్ని లీటర్స్ కెపాసిటీ అనేది చూసుకున్నా అనమాట. తర్వాత మోడల్కి వెళ్తే దిస్ ఇస్ ద లేటెస్ట్ మోడల్. సో ఉంది కదా, అన్నీ ఉన్నాయి దీంట్లో అన్నట్లు ఇదైతే ప్రిఫర్ చేశాను అనమాట. దీని ప్రైస్ అది నాకైతే ప్రాపర్గా గుర్తులేదు, అరౌండ్ 3 lakhs సంథింగ్ ఉందండి. నేను ప్రాపర్గా తెలుసుకొని చెప్తా మీకు. సో ఇప్పుడైతే అన్రాప్ చేద్దాం, వచ్చేయండి. పొద్దున్నుంచి వెయిట్ చేస్తున్నారు అందరూ అన్రాప్ చేయటానికి. నేనే చేయాలని ఎవరిని చేయనీయకుండా అయితే ఉంచాను. అన్రాప్ చేస్తే అదొక కైండ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఎస్, సో మిగతా అదంతా కూడా అన్రాప్ చేసి నేను నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో అయితే ఫ్రిడ్జ్ టూర్ అయితే చేసి చూపిస్తాను. మెయిన్ వైల్ మా స్టాఫ్ అయితే భోజనానికి వచ్చారండి. సో ఎవ్రీ ఫెస్టివల్కి వాళ్ళని అయితే భోజనానికి పిలుస్తాం, కొంచెం ఎర్లీగానే షోరూమ్ అదంతా షట్ డౌన్ చేపించి. సో మా అత్త చూడండి, మా అత్త వాళ్ళ పెళ్లి చీర అనమాట ఇది. ముహూర్తంలో వేసుకున్న చీర మళ్ళీ కట్టుకున్నారు ఇప్పుడు. సో చాలా ఇయర్స్ తర్వాత కట్టారు. దాక్కుంటున్నారు వీడియోలోకి రాకుండా ఎంతసేపు ఉన్నా కూడా. సో నాకు కొత్తగా ఉందన్నమాట చీర కట్టుకొని అట్లా తిరుగుతుంటే అందరు షాక్ అయిపోయారు ఆ సారీ చూసి. చూపియండి సరిగ్గా మీ సారీ. 30 years ఇండస్ట్రీ. మార్నింగ్ నుంచి విల్లాలో పెట్టిన గణేష దగ్గరికి వెళ్ళొద్దాం, అక్కడ కూడా దర్శనం చేసుకొని వద్దాం అనుకున్నాం, కానీ కుదరలేదు. సో మార్నింగ్ పూజ అయిపోయేసరికి ఫుల్ టైర్డ్ అయిపోయాం, అందుకని ఈవినింగ్ అయితే వచ్చాము విజిట్ చేయటానికి. సో మా విల్లాలో పెట్టిన గణేష అయితే ఇదన్నమాట. చిన్న పార్టీ హాల్స్ లాగా ఉంటాయి కదా కమ్యూనిటీలో, అలా ఆ పార్టీ హాల్లో అయితే వినాయకుడిని పెట్టి కొంచెం మినిమల్ డెకరేషన్తో అయితే చేశారు. చూడండి, మా విల్లాలో అయితే గణేష చతుర్థి సెలబ్రేషన్స్ అయితే జరుగుతాయి. సో పిల్లలందరినీ ఇంటరాక్ట్ చేయడానికి ఒక చిన్న క్విజ్ కాంపిటీషన్ లాగా అలా పెట్టి డాన్స్ కాంపిటీషన్స్ అవన్నీ పెట్టారనమాట. అయ్యో ఎందుకట్లా నవ్వుతారో. మా వినాయక చవితి సెలబ్రేషన్స్ అయితే అయిపోయాయి. సో డే అయితే అయిపోయింది. ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ మై వీడియో, డు నాట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రీ విద్యా సడ్డా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. నేను ఎందుకు నవ్వుతున్నానంటే కెమెరా వెనకాల చాలా మంది చాలా ఏషాలు వేస్తున్నారు, అందుకే నవ్వు వస్తుంది.